నమస్తే మీ పేరండి? గుబ్బల కృష్ణ రామ్మోహన్ రావు అండి. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి ఈరోజు 76వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయన ఇంచుమించుగా 48 ఏళ్ల రాజకీయ ప్రస్థానం. ఆయన గురించి మీ మాటలు ఏమైనా చెప్పండి. ముందుగా విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారికి 76వ శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు. ఆయన నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మా పెదమామిడిపల్లి గ్రామ ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఆయన రాజకీయ ప్రస్థానం గురించి మీరు ఎలా ఫీల్ అవుతుంది? ఆయన విజనరీ లీడర్. ఒక హైదరాబాద్ని తయారు చేయాలన్నా, రేపు అమరావతిని తయారు చేయాలన్నా ఆయన వల్లే అవుతుంది, ఇంకెవరి వల్ల కాదు. దానికి తోడు కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ, మోదీ గారు కానీ సహకరిస్తున్నారు. చాలా సంతోషం. ఈ 5 సంవత్సరాలు, ఇంకో 5 సంవత్సరాల్లో మన అమరావతి ఒక రకంగా డెవలప్ అవుతుందని అందరూ కోరుకుంటున్నారు. అలాగే జరుగుతుంది కూడా. అంటే అమరావతి డెవలప్మెంట్ అవుతుందని మీరు గట్టిగా నమ్ముతున్నారు. కానీ అటు జగన్మోహన్ రెడ్డి చూస్తే మనకి వద్దు మావిగన్ అనేది కొత్త ప్రాంతాన్ని పెడదాం అంటున్నారు. మరి అది ఆయన మావిగన్న గొడ్డలో ఇయ్యే గుర్తుకొస్తాయి ఆయనకి. గొడ్డల పార్టీ అంటున్నారు, నిజంగా కూడా అది గొడ్డల పార్టీలాగే ఉంది. ఆయన చెప్పి మాటలు కూడా అదే రకంగా ఉన్నాయి. 29లో కూడా ఆయన డబుల్ డిజిట్ అన్నది సింగిల్ డిజిట్కి వెళ్ళిపోద్దేమో అని అనుకుంటున్నారు కూడా జనం. ఎందుకండి మీరు అలా అంటున్నారు? కానీ చాలా మంది సపోర్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. అంటే మావిగన్ అనేది స్టార్టింగ్ లో జోక్గా తీసుకున్నా, తర్వాత మాత్రం నాకు సపోర్టింగ్ ఎక్కువ వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి అలా మావిగన్ అంటాకే అది ఒక నవ్వు కింద ఉంది తప్ప అది ఒక సిటీ కింద అలా అనుకుంటలేదు. అమరావతి అంటే ఒక దేవతల రాజధాని, అటువంటి దాన్ని అట్టుకుని ఆయన మావిగన్ అని అయ్యని ఇయ్యని చెప్పుకొస్తాడు. ఆయన అర్థం లేని పేలపనలు అనుకుంటున్నారు జనం కూడా. అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పారు, నేను అమరావతిని ఖచ్చితంగా సింగపూర్ లెవెల్లో నేను డెవలప్మెంట్ చేస్తున్నాను. మరి ఇప్పుడున్న పరిస్థితులకి అంటే రాష్ట్రం అంతా కూడా అప్పుల మయంలో ఉందంటున్నారు. మరి ఆయన చేయగలరు అంటారు? అలాగే అప్పుల మయంలో ఉన్న ఆయన తెలివితేటలతో మంచి బాగా తయారు చేస్తారని జనం నమ్ముతున్నారు. ఎవరో నమ్మకలేదు, మొత్తం రాష్ట్ర ప్రజలందరూ నమ్ముతున్నారు. దానికి సహకారం మోడీ గారు సహకారం ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు సహకారం మంచి. అలాగే లోకేష్ గారు కూడా ఒక అమ్మాయికి చూస్తే 16 కోట్లు విలువైన ఇండక్షన్, అంటే 10 కోట్లు వేరే రకంగా వచ్చినా 6 కోట్లు ఆయన సహకారంతో దగ్గరుండి చేయించి ఆ అమ్మాయి సుఖంగా ఉందన్న తర్వాత వచ్చారంటే హైదరాబాద్ వెళ్ళి ఒక ఇంతవరకు చేసిన లీడర్ ఎవరో కనపడలేదు కూడా. ఇప్పుడు నారా లోకేష్ గారికి టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు. మరి ఆ పదవికి ఆయన న్యాయం చేయగలరంటారు? ఆయన అయితేనే న్యాయం చేయగలరని ఆయనకి ఇచ్చారు. జనం కూడా అదే కోరుకుంటున్నారు. ఇప్పుడు అంటే ఈరోజు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న అన్న క్యాంటీన్లు అన్నింటికి కూడా భువనేశ్వరి గారు 76 లక్షలు ఇచ్చి ఉచితంగా అందరికీ కూడా భోజనం 3 పూటలు కూడా పెట్టమని చెప్పారు. దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది తెలుగుదేశం పార్టీలోనే లేనోళ్ళకి అన్నం పెట్టాలంటే తెలుగుదేశం పార్టీ అన్నట్టుగా ఉంది. అంతకుముందు 5 సంవత్సరాల్లో చూసాం, ఎక్కడ చూసినా అన్న క్యాంటీన్లు ఎత్తేసి. మా పాలకొల్లు నియోజకవర్గంలో చూస్తే అన్న క్యాంటీన్లో రామానాయుడు గారు ఉచితంగా ఎడుతున్నారని దాన్ని కూడా తీసేయాలని ఒక నైట్ తీసేస్తాకే సిద్ధమైపోయారు. దాన్ని ఆయన నైట్ వచ్చి అక్కడే పడుకుని మళ్ళీ రోజు నైట్ వరకు పడుకుని అది తీయకోకుండా ఉండి అప్పటి నుంచి మానేసిన కాడి నుంచి ఇప్పటి వరకు కూడా ఫ్రీగా పెడుతున్నాడు. ఆయన పెట్టాలన్నా రామానాయుడు గారే పెట్టాలి కూడా పాలకొల్లు నియోజకవర్గానికి. అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా వెళ్ళారు అన్న క్యాంటీన్కి? ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళానండి. ఎలా ఉంది ఫుడ్ అవి? అంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే రైస్ ఏం బాగుంటలేదు, సాంబార్ అన్నీ కూడా నీళ్ళగా ఉంటున్నాయి. అంటే అవన్నీ బురద జల్లుతుంది తప్ప ఏమీ లేదండి, బాగానే ఉంటుంది. తినడానికే సరిపోద్ది కూడా. మామూలు ఒక మనిషికి 5 రూపాయలతో తినడానికి సరిపోద్ది. అంటే ఈ రోజులు బట్టి మనం అంటే అక్కడ మేము ఆల్రెడీ అడిగితే 2-3 కూరలు వేస్తున్నారు, సాంబార్ వేస్తారని చెప్పారు. 5 రూపాయలు తీసుకుంటామని చెప్పారు. అదే భోజనం బయట తినాలంటే ఈ రోజు ఎంత రేటు ఉందండి? మామూలుగా అదే భోజనం 70-80 రూపాయలు పెడితే వస్తుందండి. అటువంటిది 5 రూపాయలకే పెడుతున్నారు. అంతేకాదు మామూలు మన గవర్నమెంట్ హాస్పిటల్ గారు రామానాయుడు గారు కూడా ఫ్రీగా పెట్టిస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఫ్రీగానే పెట్టిస్తున్నారు ఆయన. ఇప్పుడు కూడా జరుగుతుంది. లోకేష్ గారికి ఆయన పరిపాలన ఎలా అనిపిస్తుంది? అంటే ఆయన తాతగారు లేక వాళ్ళ నాన్నగారు లేక ఆయన పరిపాలించగలడు అని అనిపిస్తుందా మీకు? ఇంకా మించి కూడా పరిపాలిస్తాడని జనం అనుకుంటున్నారు. ఎన్టీఆర్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, నాయుడు గారు కానీ దాన్ని మించి కూడా ఈయన పరిపాలిస్తాడో. ఒక రకంగా పాదయాత్ర చేసి ఆయన మంచి పేరు తెచ్చుకున్నాడు, అదే రకంగా ఈ పరిపాలనలో కూడా ఇంకా మంచి పేరు తెచ్చుకుంటాడు. భవిష్యత్తులో నారా లోకేష్ గారిని ఎటువంటి పదవులో చూద్దాం అనుకుంటున్నారు అసలు మీరు? అది పార్టీ ఉద్దేశం కానీ మనం అనకూడదండి. పార్టీ మీకు ఉంటుంది కదా, ఎవరెవరికి ఒక ఒపీనియన్ ఉంటుంది. అసలు ఏమనిపిస్తుంది మీకు చెప్పండి? ఉంటుందండి. అంటే పెద్ద పదవేనా? పెద్ద పదవి ఉంటుందండి. అది మళ్ళీ చేస్తారు ఆయన.
అదే దానికి సపోర్టు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చెయ్యాలి, ఈయన చేయాలని మేము కోరుకుంటున్నాం. అంతేగాని ఒకళ్ళు ఉండి ఒకళ్ళ కింద ఒకళ్ళ పైన అన్నట్టు కాకుండా ఇద్దరు సమానంగా కలిసిమెలిసి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. ఓకే అండి. ఇప్పుడు ఆల్ ఓవర్గా చూసుకుంటే మన కూటమి ప్రభుత్వ పరిపాలన గురించి ప్రజలు ఏమంటున్నారు ముఖ్యంగా? ప్రజలు బాగా జరుగుతుందని అనుకుంటున్నారు. దానికి కూడా అంతా సంతోషంగా ఉన్నారంట ప్రజలందరూ కూడా. ప్రజలంతా సంతోషంగా ఉన్నారు.